ఇదిగోండి మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా అత్తయ్య చేస్తారు చేపల పులుసు. అదిని ఇంకా డైనింగ్ టేబుల్ పెట్టేసుకోవడమే ఉంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇటుపక్క మటన్ అవుతుంది. టైం చూస్తే 11:35 అవుతుంది. మా ఇల్లు అయితే అసలు ఏం బాగాలేదు. చెప్పాను కదండి వాళ్ళు వెడ్నెస్డే అన్ని క్లీనప్స్ చేసుకుంటున్నామని. క్లీనింగ్స్ అన్నీ చేసుకుంటున్నాం. అందుకే ఏదన్నా వంట చేసుకుంటూ క్లీన్ చేసేస్తే అన్ని పనులు అయిపోతాయి. అందువల్ల రూము అన్ని సెల్ఫ్లు అవి ఇవి అన్నీ సర్దుకుంటున్నామండి. ఫుల్ అంతా చెత్త అంతా బాగా చూడండి ఎంతలా పోగైందో. చాలా అయితే చెత్త వచ్చింది. క్లీనింగ్ అది బాగా చేసుకుంటే ఇంకా ఈ వరలక్ష్మీదేవి వారంలో ఇంకా శుక్రవారం పూట క్లీనింగ్స్ అవి చేసుకోకూడదు కదా. అందుకనే ఈ వారం మేము ముందుగానే క్లీనింగ్ చేసుకుంటున్నాం. హాల్ అయితే క్లీనింగ్ ఫుల్ అయిపోయిందండి. ఇంకా మిగిలిందంటే ఇంకా అక్కడ దేవుడి పటాలు మరి ఇంకా ప్లాస్టిక్ పువ్వులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం క్లీన్ చేసుకోవాలి. అవి ఒక పెద్ద పని. బోల్డ్ పువ్వులు అవి ఉన్నాయి. మా ఇంటి నిండా పువ్వులేనండి. ఆ పువ్వులన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టాలంటే తల ప్రాణం ఇంకా తోక్కే వస్తుంది. ఇంకా అంత ఉంటుంది. అదే అండి సామెతే ఉంది కదా, అంటారు సంసారాన్ని ఏంటి సముద్రాన్న ఈదగలం కానీ సంసారాన్ని ఈదలేము అంటారు కదండి. చూడండి మా పూజ గది, ఇంకా పూజ గదిలో ఇంకా బట్టలు అవి దులపలేదు. ఈ పువ్వులు ఇవన్నీ తీసి ఉతుక్కొని ఇవన్నీ దులుపుకొని చేసుకోబడికి అంతా క్లీన్ అయి చేయాలంటే చాలా టైం పడుతుంది. మొత్తానికి మేము ఈ వెడ్నెస్డే ఈరోజే కంప్లీట్ చేసుకుంటాము అని మీకు పూజగా చూపిస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఓ పక్కన చేపల పులుసు మటన్ ఎగురు చేస్తున్నాం కదండి. దాంతోపాటు ఇదిగోండి చికెన్ మ్యారినేట్ చేసి ఉంచాము. సాయంకాలం మా అబ్బాయి చిల్లీ చికెన్ చేయమన్నాడు వాళ్ళ పిన్నికి. ఇదిగో అందుకని మ్యారినేట్ చేసి అంటే ఉప్పు కారం నూనె వేసి ఉంచామండి ఫ్రిడ్జ్లోని. ఇప్పుడు చికెన్ ఎగురు కూడా వండితే ఇంక ఇవన్నీ కూరలు చెత్త ఇంకా అలా రద్దయిపోతాయి. ఎవ్వరు శుభ్రంగా తినరు. అందువల్ల మేము ఇంకా మ్యారినేట్ చేసి ఉంచాను. మా చేపల పులుసు అయితే అయిపోయిందండి. మటన్ కర్రీ కూడా అయిపోతుంది ఆల్రెడీ. అన్నం కూడా అయిపోయింది వచ్చేసాను. అవండి ఫిష్ ఫ్రైస్ కూడా అన్నీ అయిపోయాయి. డైనింగ్ టైం పెట్టేశానండి. ఈలోగా పెట్టేస్తూ మా ఇల్లు అది క్లీన్ చేసుకుంటున్నాను. మా పాలు తెచ్చాడు. ఆ పాలు కూడా మీకు చూపించేశాను. అవి ఆవు పాలండి. యాక్చువల్గా మేము ప్యాకెట్ పాలు తీసుకుంటాం. టైం చూస్తే 12:25 అవుతుంది. అయ్యాయండి క్లీనింగ్స్ అయ్యాయి. మొత్తం ఇల్లు గుమ్మాలు అయితే వచ్చేసుకున్నాము. అత్తయ్య అన్నారు ఈరోజు వత్తకండి, రేపు ఒత్తుకోవచ్చు శుభ్రంగా లక్ష్మీవారం రేపు ఇవాళ నీసేది కదా మా భోజనాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా వడ్డించేసుకోవడమే ఉంది. మా కూరలు డిషెస్ అన్నీ అయితే అయిపోయి ఇంకా అక్కడ పెట్టేసుకొని రైస్ ఉంది. నెక్స్ట్ కొంచెం చికెన్ కూర కూడా ఉన్నదండి. చికెన్ కూర పిల్లలకి ఇష్టం అందుకని చికెన్ కూర కూడా ఇంకా అలా ఉంచాను. చికెన్ కూర అవన్నీ ఉన్నాయి. వేడి చేసుకొని ఇంకా తింటామే. చికెన్ మాత్రం ఆ తర్వాత కొంతసేపు పోయిన తర్వాత హాల్లో పెడదామని మేము ఇంకా డిసైడ్ అయ్యాము కదా. ఆ తర్వాత మటన్లోనే కొంచెం మునక్కాయలు కూడా వేసుకున్నామండి. ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుందని. చారు ఇవ్వండి గుడ్లు ఎక్స్ట్రా ఉంచుకొని పిల్లలు ఆమ్లెట్లు అంటారు, ఉక్కరు అంటారు అంటే అది. ఈ ఫిష్ ఫ్రైస్ మాత్రం నాకేనండి. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా నేనే తింటాను. అదండి అలాగైంది. ఇవాళ వెడ్నెస్డే. ఇవాళ మా వంట మా ఇంట్లో పనులు అవన్నీ అలాగయ్యాయి. మేము స్నానాలు చేసుకున్నామండి. అన్నాలన్నీ నైట్ పెట్టుకొని ఫోన్ చేసాక అతనికి కూడా కాల్ బుక్ వచ్చింది. ఉక్కురు వేస్తానంటే వద్దని సార్ మార్నింగ్ బావు బ్రెడ్ తిన్నారు కదా, అందుకని ఆగాకరకాయలు తెచ్చారు. ఆగాకరకాయలు ఎగురు పెట్టమన్నారు. దానికోసమని ఆగాకరకాయలు కోసుకొని ఉంచుకున్నాను. మటన్ కూరలో అవి ఉల్లిపాయలు టమాటీలు అవి కొంచెం మిగిలిన ఉన్నాయండి. అవి వేసి కూర వండేసాను. అయిపోయింది తన కూర కూడా. టైం అయితే 2:30 అవుతుంది. పిల్లలు భోజనాలు అవి అయిపోయి ఇగో నేను ఇంకా ఈ ఆగాకరకాయ కూర వండుదామని చెప్పేసి మిగిలిన ఉల్లిపాయలు టమాటీలు ఇవి కట్ చేయలేదు. మార్నింగ్ కట్ చేసినవే అవి అలా కూరలో కొంచెం తీసాను. ఇంకొంచెం మిగిలిపోయాయండి. అవి వేసాను. భోజనాలు అవి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఎందుకంటే మా చిక్కుకు ఆమ్లెట్ వేసాను. చారు చికెన్ ఎగురో మటన్ ఎగురో ఏదో నంచుకొని తింటారు.
సైడ్ డిష్గా ఆమ్లెట్ ఉప్పు మాత్రం కంపల్సరీగా ఉండాలి పిల్లలకి. అందుకని మేము ఎగ్స్ కూడా తెచ్చుకుని సైడ్ని అలా ఉంచేసుకుంటాం. ఇతనికైతే కూర రెడీ చేస్తున్నానండి. కూరది అయిపోతుంది. ఇంకా టీ పెట్టమన్నారు, స్నానం చేసుకుంటాను, టీ పెట్టమన్నారు, టీ పెట్టాను. టీ తాగేసి అప్పుడు పక్కన కూర అది అయిపోయిందండి. రొట్టె చేశాను. ఒకటే తీసుకెళ్తారు, రొట్టె ఎక్కువ తీసుకెళ్ళరు నైట్ టైము. తనకి రొట్టె చేశాను. రొట్టె అయిపోయిన తర్వాత బ్రేక్ బాక్స్లో తన డబ్బాలో పెట్టేశాను. కొంచెం కూర అది అన్నీ కలిపి పెట్టేశానండి. అన్నీ కలిపి పెట్టేశాను. ఆ తర్వాత నుంచి తన డబ్బా కట్టానండి. డబ్బాలో నుంచి ఉస్మానియా బిస్కెట్ ఉంది. అగో ఒకటే సుఖరొట్టి. అగో ఇప్పుడు ఆగాకరకాయల కూర వండాను కదా, ఆగాకరకాయల కూర, కొంచెం ఒక రొట్టి, ఉల్లిపాయలు కట్టేశాను అండి. తను 3:30కి 4:30కి డ్యూటీకి వెళ్ళిపోయారు. తను వెళ్ళిన తర్వాత నేను కొంతసేపు చారబడ్డానండి. చారబడిన తర్వాత కట్ చేస్తే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ వల్ల మా పిల్లలకి అదే చిల్లీ చికెన్ ప్రిపేర్ అవుతుంది. అవన్నీ చికెన్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అదైతే నూనెలో వేసుకున్నామండి. నూనెలో వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయ కూర వేసుకున్నామండి. అంటే చూడు ముద్ద కాకుండా కూర అనమాట, అది వేసుకున్నాం. ఇంకా పిల్లలకి చేద్దామని ఇంకా అవన్నీ పోసుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాం. మా ఆయన గారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. 5:30 6 అవుతుంది. ఇంకా చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసేసి సాయంకాలం పిల్లలకి అయిపోతుందని చెప్పేసి ఒక్కొక్క వాయి వేస్తున్నాం. చికెన్ పీసెస్ ఫస్ట్ చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అది కొంచెం నూనెలో కొంచెం నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని కచ్చపచ్చగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అదిగోండి కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకొని సోయా సాస్ ఉంటుంది, సోయా సాస్ కూడా వేసుకొని అప్పుడు ఈ ముక్కలు అందులో వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి. అదిగోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసినవి ఆ పీసెస్, ఆ ఉల్లిపాయలు అవి వేగుతున్నాయి కదా, ఆ వేగుతున్న దాంట్లోనే కొంచెం చిల్లీ సాస్ వేస్తాం. అందులోని రెడ్ చిల్లీ సాస్ కొంచెం డార్క్ చాక్లెట్ సోయా సాస్, అది సోయా సాస్ అండి. సోయా సాస్ వేస్తాం. సోయా సాస్ వేసిన తర్వాత కొంచెం కలిపేసి ఈ ముక్కలు అందులో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక 5 minutes 10 minutesలో పోయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, వేడివేడిగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేయండి. వీడియోని వాచ్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను బోల్డ్ వీడియోస్ పెడుతున్నాను, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నాను. కొంచెం కారం కూడా వేసుకోవాలి. అన్ని వీడియోస్ కొంచెం వాచ్ చేసి మీ అభిప్రాయం కొంచెం చెప్పండి. నాకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి అయితే. అది కూడా చికెన్ పీసెస్ అలా అందులో వేసుకోవడమే. ముద్ద రెడీ అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ అయితే అందులో వేసుకున్నామంటే వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టాలండి. కొంచెం కలుపుకొని మూత పెట్టాలి. అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ ఇలాంటి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం, తినడానికి చాలా ఇష్టపడతారు. వెడ్నెస్డే ఈరోజు ఈ డే ఇలా అయిందండి. నైట్కి ఇంకా ఉంది కానీ ఇంక నేను నైట్కి ఇంకా వీడియో ఇంకా తీసి పెట్టే ఓపిక లేదండి. లేకపోతే నైట్కి కూడా మేము ఏం చేసాము ఆ వీడియో కూడా పెట్టాలనిపించింది. ఆ నైట్కి అదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తే
మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం తీసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కలిపిస్తున్నారు అలా అయితే మా అత్తయ్య ప్లేట్లో వేసేసి ఇచ్చేసారు. మేము రూమ్లో ఉంటారు కదా రారు, అత్తయ్య సీరియల్ చూసుకుంటారు కదా, అందుకనే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ టాబ్లెట్లు మొబైల్స్ పట్టుకొని ఉంటారు. కొంచెం నిమ్మకాయ పిండితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ పిండి సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఎక్సలెంట్. ఒక్క ముక్క తిన్నారంటే వాడాలండి బాబు, అంత టేస్ట్గా ఉంటుంది చిల్లీ చికెన్. ఇందులోని మేము ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇంగ్రీడియంట్స్ అంటే ఏవి మేము మిస్ చేయం, అన్నీ తప్పకుండా వేస్తాము. ఇదిగోండి మా పిల్లలకైతే సర్వ్ చేసి ఇచ్చేస్తున్నామండి. ఒక్కొక్కరికి మా అబ్బాయికి ఫస్ట్ ఏదన్నా మా మామయ్య గారి దగ్గర పెడతామండి. పెట్టేసి ఇంకా పట్టుకెళ్ళి ఇచ్చేస్తాము పిల్లలకి. ఫస్ట్ మాత్రం కొంచెం మా మామయ్య గారు పెట్టేసి మా అబ్బాయి దగ్గర పట్టుకెళ్తాను. మళ్ళీ మా అత్తగారు పిలుస్తారు చూడండి, మా వాడికి ఇంకొంచెం ఎక్కువ వేస్తానంట చూడండి. మళ్ళీ వెళ్తాను నేను, మా వాడికి ఇంకొంచెం ఎక్కువ వేస్తారు. అంటే వాడు ఇలాంటి స్పెషల్స్ అయితే తింటాడు, అది తినేయడం. అందుకని వాడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. వాడైపోయిన తర్వాత నాన్నకి చిక్కుకు కూడా కొంచెం ప్లేట్లో వేస్తే రద్దీగా పట్టుకెళ్ళి ఇచ్చేసాము మేమే. మా అబ్బాయికి ఇచ్చేసాను. ఇక మా నాన్నకి చిక్కుకి ఇవి, వాళ్ళిద్దరు పక్క రూమ్లో ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తున్నాను. తినేస్తున్నారు వాళ్ళు కూడా. చిక్కు తీసుకో. చిక్కుకి నాని అయితే ఇంకా తిన్నానది, కొంచెం ఎక్కువగా తింటాను అన్నది. అందుకని తీసి అంటే మేము మూత పెట్టేసి ఇచ్చేసాను. చిక్కు అయితే తింటున్నాడు. అవ్వండి వాడు ట్యాబ్ తోటే వాడు ఎప్పుడు మస్తీ మజా చేస్తూ ఉంటాడు. అవ్వండి వాళ్ళు ఈవినింగ్ స్నాక్ ఇలాగ అయిందండి నిన్న వెడ్నెస్డే. సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.